ఇది చూడండి, సంవత్సరం కూడా కాలేదు, పాడైపోయింది. 65 యూరోలు, సుమారు 6,000 రూపాయలు. ఓకే ఓకే అన్నాడు, బ్రాండ్ పేరు కూడా ఓకే. డ్యామేజ్ అయిపోయింది, సంవత్సరం కూడా కాలేదు. తీసుకెళ్తున్నాను, రిపేర్ చేసిస్తాడా లేదంటే మళ్ళీ కొత్తది ఏదైనా వేరే ఇది ఇస్తాడా లేదంటే ఏమవుతుందో తెలీదు. చేయగలిగింది ఏం లేదు, సమర్పించుకోవటమే. ఇక్కడ ప్రస్తుతం జాటన్కి వచ్చాను. ఇది బిల్ తెచ్చాను. ఓకే, ఇది మొత్తం డబ్బులు ఇస్తా అంటున్నాడు. తీసుకున్న తర్వాత వేరేది కొనుక్కోవచ్చు, లేదంటే రీప్లేస్మెంట్ ఏదైనా. గుడ్. సో అకౌంట్లోకి 60 యూరోలు వేస్తానని చెప్పారు. సో ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు నేను రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకుంది ఇదే బ్రాండ్, శాటర్న్ వాడు ఓన్ బ్రాండ్ అన్నమాట ఇది. సో వాడు ఎక్కువ బాక్స్ ఓపెన్ చేసి కూడా చూడలేదు, పాడైపోయిందని చెప్పాను. వెంటనే వాడు బిల్లు చూసాడు, 1 ఇయర్ లోపలే ఉంది, 1 ఇయర్ కూడా కాలేదు కదా. సో అంతే, ఇంకా తీసేసుకున్నాడు. రిపేర్ చేసి ఇస్తానని కానీ ఏమి లేదు, వెంటనే డబ్బులు ఇచ్చేసాడు, అయిపోయింది. మళ్ళీ ఇదే తీసుకుందాం అనుకుంటున్నా, 1 సంవత్సరం లోపల పాడైపోతే మళ్ళీ ఇచ్చేసి షిట్. సో ఇది ఇంకొక మోడల్ అన్నమాట దీంట్లోనే. అది దీంట్లో ఉంటుంది కదా, ఇది కొనుక్కోవాలి బ్యాగ్స్. ఇవి అయిపోయాక మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి. అయితే ఇది దానికంటే తక్కువ రేట్ ఇంకా. సో ఫర్ టైమింగ్ ఇదే తీసుకుందాం అనుకున్నాం. సి సో ఫైనల్గా బ్యాగ్స్ కాకుండా ఇది తీసుకున్నాను. ఇది అనుకో ఎప్పటికప్పుడు ఖాళీ చేసి తీసుకోవచ్చు. సో మళ్ళీ చాలా పొడవాటి బిల్లు ఇచ్చారు. ఇది వచ్చేసి 70 యూరో ఇట్ట, 70 యూరో అంటే సుమారుగా 7,000 వేసుకోవచ్చు. ఇంకా చిన్నగా 100 రూపాయలు అవుతుందిగా యూరో. సో అది తీసుకున్నాం. సో బిల్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2 ఏళ్ల పాటు గ్యారెంటీ. నేను ఇంకా సంవత్సరం అనుకున్నా. 2 ఏళ్లలో ఏమైనా పాడైపోతే వెంటనే ఇచ్చేస్తే మళ్ళీ కొత్తది ఇస్తారు. పాడైపోదు అనుకుంటున్నా, చూద్దాం.